కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హుందాతనంగా ప్రవర్తించాలని అనేక రకాలైన ఆరోపణలు చేస్తుందని, విలువలేని ఆరోపణలు చేస్తుందని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఆయన రుక్మిణి కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనేక ఆరోపణలు చేసిందని ఆయన పేర్కొన్నారు. 66,34,742 పెన్షన్లు ఉంటే నిన్న జూన్లో పెన్షన్ ఈ నెలలో ఇచ్చిన పెన్షన్ ఎంతమందికి అంటే 61,45,000 మంది, అంటే 5 లక్షల ఓటీపీ ఇచ్చినారు. తెలుగుదేశం పార్టీకి SMS కొట్టమని చెప్పి ఓఎస్డీ ఇచ్చినారు, అని ఓటీపీ ఇచ్చినారు. కానీ మోసపోయాం. ఒక్కసారి మోసం చేస్తారు, మళ్ళీ మోసం చేయరు. జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలుగా ఉండి మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకొని అందరూ కలిసికట్టుగా పనిచేసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నెల్లూరు నగర కార్పొరేటర్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జొన్నవాడ దేవస్థానం చైర్మన్ మామూలు శ్రీనివాసరెడ్డి కోట్లు శాంక్షన్ చేశారు. దానికి శంకుస్థాపన కూడా చేశాం, పని కూడా మొదలు పెట్టాం. ఎలక్షన్స్ వచ్చినాయి, అక్కడికి వెళ్ళింది ఒక 3-4 రోజుల ముందు. ఇదంతా నా కృషి అని చెప్పింది. పడుగుపాడులో రోడ్డు ఒకటి వేయించాం. అనిల్ కుమార్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు. అన్న, ఇది ఆలోచించండి, పడుగుపాడు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది, రూపురేఖలే మారిపోతాయన్న, అట్లాగే చేయించమన్నాను. చాలా కష్టపడ్డాడు. సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అది, కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశారు. ఢిల్లీ వెళ్ళాడు, ప్రపోజల్స్ ఇక్కడ నుంచి పోయేటట్టు చేశాడు. నాకు పేరు రావాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకొని వస్తే ఆ సెంట్రల్ లైటింగ్ జరిగింది. దానికి ఈ మహాతల్లిని పిలిచారు ఇనాగ్రేషన్కి. అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పింది. సిగ్గుండొద్దా కొద్దిగా? అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు, పత్రికా విలేకరులు వాళ్లే నవ్వుకుంటున్నారు. ఏం మాట్లాడుతుందో తెలియదు. ఎవరు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే, ఆలోచించదు. నేనేం చెప్పాను పత్రికా విలేకరుల సమావేశంలో, రాజకీయం అంటే మామూలు విషయం కాదమ్మా, ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా అని చెప్పాం. ఆ రోజు చలపతి గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమెను విమర్శించలేదు. ఆమె చెప్పిన వాటికి మనం కౌంటర్ ఇచ్చాం. దానికి రెచ్చిపోయి బుచ్చిరెడ్డిపాళెంలో పర్సంటేజీలో ప్రసన్న అంట, అవినీతిలో ప్రసన్న PG PhD చేశాడంట. నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది. ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మన దగ్గర ఉంది. అక్క అని పిలుస్తాను, ఆప్యాయంగా దగ్గరగా తీసుకుంటాను. మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 3 సార్లు గెలిచారు, నేను 6 సార్లు గెలిచాను. ఇంచుమించు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నేను ఒకటే అడుగుతున్నా, సరే నేను PhDలో అవినీతిని నేర్చుకున్నాను, నీదేంది తల్లి? రేణుగుంట దగ్గర మెస్లో PhD నేర్చుకున్నావు, తిరుపతిలో PhD నేర్చుకున్నావు, బెంగళూరులో PhD చేశావు, హైదరాబాద్లో PhD చేశావు, మెడ్రాస్లో PhD చేశావు, చివరకు మా గుంట లేఅవుట్లో కూడా PhD నేర్చుకున్నావు. అది ఏంటా PhD అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద కథది. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్ సూరత్లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు. అప్పులు చేయింది ఎవరమ్మా? నీ భర్త చేయలేదు అప్పులు. నీ ప్రభాకర్ రెడ్డి నాతో, చలపతితో, రజత్తో చాలాసార్లు చెప్పాడు, డబ్బులు లేవు ప్రసన్న, అప్పులు తెచ్చి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నానని చెప్పాడు. అప్పు ఎవరైనా చేయొచ్చమ్మా, కానీ నువ్వు PhDలో చేసినటువంటి ఘనత ఎవరు చేయలేదు తల్లి. నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి గారు. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు, ఆ మొహం అంతా ఇప్పుడు దిగాలేసేసి పడున్నాడు.
అతన్ని నాన్న హింసలు పెడుతున్నట్టు ఉంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాజుని, అనవసరంగా గొంతు తెచ్చుకున్నాను. ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్న నువ్వు నిద్రలో అన్నా సరిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు.